హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? సో గ్యాప్ వచ్చింది కదా చాలా. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ టర్న్ అవ్వబోతుందా? సో హై అలర్ట్ నడుస్తుంది బోర్డర్లో. సో ఆ ఇష్యూ వల్ల స్టాక్ మార్కెట్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? సో ఇలాంటప్పుడు ట్రేడర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే ఏథర్ ఎనర్జీ సంబంధించిన ఐపీఓ అది లిస్ట్ అయింది ఇవాళ. సో దాని గురించి, ఆ అప్డేట్ గురించి ఎట్లా లిస్ట్ అయింది అనేది చూద్దాం. అలాగే ఎస్ బ్యాంక్ని జపాన్ బ్యాంకు కొనబోతుందా? సో ఆ అప్డేట్ ఏంటి? సో ఆ విషయాల గురించి చూద్దాం. సో అలాగే Q4 అప్డేట్స్లో భాగంగా ఎస్బీఐ సిడిఎస్ఎల్కి సంబంధించిన Q4 అప్డేట్స్ చూద్దాం. అలాగే రిలయన్స్, అదానీ ఏంటి? సో ఈ చార్ట్స్ యొక్క స్టడీ చేద్దాం. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ వేసుకోండి. అలాగే గ్యాప్తో వీడియో చేస్తున్నాం కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వీడియోని షేర్ చేసి దాని తర్వాత వాచ్ చేయండి అంటాను. కొత్తగా వాచ్ చేసే వాళ్ళని ఇలాంటి సమయంలో మన ఛానల్ మీకు ఉపయోగపడుతుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో మనకి న్యూస్ ఛానల్స్లో చూస్తుంటే కనుక బోర్డర్ టెన్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే ఎటువంటి క్లూస్ అనేది ఇవ్వట్లేదు. సో ఇన్ఫర్మేషన్ అంతా హిడెన్గా ఉంది, ఊహాగానాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏంటంటే మార్కెట్లో కూడా ఏంటంటే మీరు రీసెంట్ ట్రేడింగ్ సెషన్స్ తీసుకుంటే చూడండి, ఇవాళ రన్నింగ్ క్యాండిల్ కానీ ఇప్పుడు 24,368లో ఉంది. నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 247 అయింది. సో అంటే ఇంకా అరౌండ్ ఏంటంటే 40 మినిట్స్ మార్కెట్ ఉంది కదా. సో అయితే చూడండి, ఇవాల్టి క్యాండిల్ కానీ ప్రీవియస్ క్యాండిల్స్ కానీ చూస్తే మనకేంటంటే మార్కెట్లో ఏంటంటే అనిశ్చితి కనిపిస్తుంది. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఎస్ దగ్గర కూడా లేదనే విషయం అర్థమవుతుంది. సో అయితే ఇప్పటిదాకా వచ్చిన ర్యాలీకి ఏంటంటే వాళ్ళు హయ్యర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నారు. సో అయితే మరి ఫర్దర్గా కిందకి వెళ్తుందా లేదా అని అంటే చూడండి సార్, ప్రచ్ఛన్న యుద్ధం అంటే ఏంటంటే యుద్ధ వాతావరణమే ఉంది. సో అయితే ఏంటంటే మనకి ఆ వార్ కైండ్ ఆఫ్ థింగ్ కనుక అప్డేట్ కనుక వచ్చిందనుకోండి, క్లారిటీ, అప్పుడు ఏంటంటే మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ఆ న్యూస్ అప్డేట్ మన టీవీలో వచ్చే ముందే ఏంటంటే మనకి రన్నింగ్ మార్కెట్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనకు ముందుగానే అర్థమవుతుంది. అయితే రన్నింగ్ మార్కెట్లో అప్డేట్ వస్తే న్యూస్ అప్డేట్ అర్థమవుతుంది. రన్నింగ్ మార్కెట్లో కాకుండా న్యూస్ అప్డేట్ వస్తే గ్యాప్ అప్, గ్యాప్ డౌన్స్ అలా అవుతుంటాయి, మీ అందరికీ తెలిసిందే కదా. సో ఎట్ ప్రజెంట్ ట్రెండ్ ఏంటి అని అంటే న్యూట్రల్ వ్యూలో ఉంది. సో ఆల్రెడీ ఇవాళే కాదు, మనం లాస్ట్ వీడియో చేసినప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు అప్డేట్ ఇచ్చాను. న్యూట్రల్ వ్యూలో ఆగండి అని చెప్పాను. సో మీరు చూడండి, పైకి వెళ్దామని ట్రేడ్ చేసినా కిందకి వెళ్దామని ట్రేడ్ చేసినా ఉపయోగం ఏమీ లేదు. లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ ఎస్పెషల్లీ మీరు చూడండి, లాస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇంక్లూడింగ్ టుడే లాస్ట్ 10 ట్రేడింగ్ సెషన్స్ చూస్తే కనుక మీకు ప్రాపర్ మూవ్మెంట్ అనేది లేదు. సో అందుకే కూడా వీడియోలు కూడా ఏంటంటే మనకి చేయడానికి పెద్ద థింగ్, అక్కడ అనాలిసిస్ కూడా ఏమీ లేదనమాట. కాబట్టి స్టాక్ మార్కెట్ వెయిటింగ్ మోడ్లో ఉంది. కాబట్టి ఇలాంటప్పుడు మనం కూడా వెయిటింగ్ మోడ్లో ఉండాలి అనే విషయం చెప్తాను. అట్లాగే ఏంటంటే ట్రంప్ టారిఫ్ పాస్ తర్వాత ఏంటంటే గ్యాప్ అప్ అయ్యి అలా వరుసగా 2 days ఇంత గ్యాప్ అప్ అయిపోయి వెళ్ళిపోయింది మార్కెట్. సో గ్యాప్స్ ఏంటంటే అలాగే పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఒక నెగిటివ్ న్యూస్ అంటే ఇండియా పాక్ వార్ కైండ్ ఆఫ్ థింగ్ అనే కాదు, గ్లోబల్గా కానీ ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చి మార్కెట్కి సపోర్ట్ చేస్తే ఉంటే లోకల్గా కానీ గ్లోబల్గా కానీ ఈ క్యాండిల్స్ యొక్క గ్యాప్స్ని ఫిల్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఎప్పుడు నెగిటివ్ న్యూస్ వస్తుందని మనకు తెలియదు. కాబట్టి మనం ఏంటంటే మార్కెట్తో పాటే ట్రావెల్ చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పటికున్న ట్రెండ్ అయితే కనుక డౌన్ ట్రెండ్కి అయితే అది ఇంకా తిరగలేదు. సో న్యూట్రల్ మోడ్లోనే ఉన్నారు. సో అక్కడ హిట్టింగ్లో తేడా ఉంటే మీకు చెప్తాను. సో మనం కూడా న్యూట్రల్గా ఉండాలి. మీరు డౌన్ అనుకొని వెళ్ళినా అప్ అని వెళ్ళినా ఇబ్బంది పడతారు. ఎందుకనంటే స్టిల్ డెసిషన్ పెండింగ్లో ఉంది. సో ఎఫ్ఐఎస్కి క్లారిటీ లేక ఏంటంటే అక్కడక్కడే తచ్చాడుతూ ఉన్నారు. సో అదనమాట. అలాగే ఏంటంటే ట్రంప్ టారిఫ్ పాస్ తర్వాత ప్రాపర్గా వోల్టాలిటీ లేకుండా పెరిగింది. మీరు చూస్తే యూఎస్ కానీ యూరోప్ కానీ ఇట్లాంటి చార్ట్స్ చూస్తే కనుక ట్రంప్ టారిఫ్ పాస్ తర్వాత ఏంటంటే 2-3 days నెగిటివ్, పాజిటివ్ అలా ఏంటంటే ఆ ఆరిజిన్ దగ్గర వోల్టాలిటీ ఉంది. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే ట్రంప్ టారిఫ్ పాస్ తర్వాత వరుసగా 2 days గ్యాప్తో ఏంటంటే మార్కెట్ పైకి వెళ్ళింది. కాబట్టి ఏ కొద్ది అవకాశం వచ్చినా కూడా మనకి మళ్ళీ ఏంటంటే రీట్రేస్మెంట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ రీట్రేస్మెంట్ వస్తుంది, పడుతుంది అట్లాంటి వాటిని గెస్ చేయకూడదు అనమాట, క్యాండిల్లో కనిపిస్తే తప్ప. కాబట్టి ఎట్ ప్రజెంట్ క్యాండిల్ అయితే కనుక న్యూట్రల్ మోడ్లో ఉంది. కాస్త వెయిటింగ్ అనేది ఇట్స్ రిక్వైర్డ్ అని చెప్పి చెప్తాను.
సో మీరేమనుకుంటున్నారు? స్టాక్ మార్కెట్ అప్ ట్రెండ్ అనుకుంటున్నారా, డౌన్ ట్రెండ్ అనుకుంటున్నారా, స్టాక్ మార్కెట్ న్యూట్రల్ మోడ్లో వెయిట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, చూస్తానని చెప్తాను. చూడండి, దాని తర్వాత ఏథర్ ఎనర్జీ చూస్తే కనుక మనకి 321 కదా ఇష్యూ ప్రైస్ అనేది. సో మనకి ఓపెనింగ్ ఏంటంటే స్లైడ్ ప్రీమియంతో ఓపెన్ అయింది 328, కానీ దాని తర్వాత స్లంప్ అయిపోయింది. అర్థమవుతుందా? సో నాకు తెలిసి ఏంటంటే ఐపీఓలో అలాట్మెంట్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే పెద్ద ఉపయోగం ఏమి ఉండకపోవచ్చు, అంతే కదా. ఓపెనింగ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా, ఓపెన్ అవడం జారిపోయింది కాబట్టి ఒకవేళ ఎవరైనా అమ్మేసుకుందాం అనుకున్నా కూడా కుదిరి ఉండకపోవచ్చు అనమాట. అది చూడండి సార్, 1985 ఆ టైంలో మనలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పుట్టకముందనమాట. 1990 బిఫోరు 1990s ఆ టైంలో ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఐపీఓ వస్తే ప్రాపర్ వాల్యుయేషన్స్తో వచ్చేవాళ్ళ కోట్ చేసుకొని. కానీ ఇప్పుడు వస్తున్న ఐపీఓస్ ఏంటంటే మార్కెట్ హైప్ని బేస్ చేసుకొని మర్చెంట్ బ్యాంకర్స్ టైఅప్ అయ్యి ఓవర్ వాల్యూస్తో కోడ్ చేసుకొని వస్తున్నారు. అదనమాట. దట్టు ఏంటంటే మీలో చాలామంది ఐపీఓస్ ఎక్స్పీరియన్సెస్ ఒకసారి గుర్తెచ్చుకోండి. సో మీకు అలాట్మెంట్ వస్తేనేమో లిస్టింగ్ గెయిన్స్ తక్కువ రావటం కానీ రాకపోవటం కానీ నెగిటివ్లో రావటం. సో ఒకవేళ బాగా బంపర్ లిస్టింగు అలాంటివి వచ్చినప్పుడేమో మీకు అలాట్మెంట్ జరిగి ఉండకపోవచ్చు అనమాట. సో ఇలా మేజారిటీ పీపుల్కి ఏంటంటే ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో అది అబ్జర్వ్ చేయగలరు. సో ఏథర్ ఎనర్జీకి సంబంధించిన ఇక్కడ ఐపీఓకి సంబంధించిన లిస్టింగు కొద్దిగా ప్రీమియంతో ఓపెన్ అయినా కూడా దాని తర్వాత జర్ర అని జారిపోయింది. ఇది ఒకటి అబ్జర్వ్ చేయగలరు. చూడండి, ఎస్ బ్యాంక్కి సంబంధించిన ఇష్యూ. సో చార్ట్ స్టడీస్ చేసే ముందు ఏంటంటే ఒకసారి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఎస్ బ్యాంక్ ఏంటంటే మార్నింగ్ ఇక్కడ జపాన్కి సంబంధించిన బ్యాంక్ అనమాట, ఎస్ఎంబీసీ. చూడండి, సుమిటోమో మిత్సుయి సో బ్యాంకింగ్ కార్ప్. సో వాళ్ళతో డిస్కషన్ జరుగుతుందని. సో దానివల్ల ఏంటంటే మార్నింగ్ మనకి ఎస్ బ్యాంక్ యొక్క చార్ట్ చూస్తే కనుక మీకు సో హైలో ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వడం చాలా హైలో ఓపెన్ అయింది. కానీ ఏంటంటే దాని తర్వాత సో అది ఫేక్ న్యూస్ అని ఖండించారని వచ్చినాయి న్యూస్ అప్డేట్స్, రకరకాల థింగ్స్ వచ్చినాయి. కానీ ఫైనల్గా ఇప్పుడున్న అప్డేట్ ఏంటి అని అంటే సో ప్రిలిమినరీ టాక్స్తో అంటే ఆ జపాన్ బ్యాంక్తో ప్రిలిమినరీ టాక్స్తో ఎస్ బ్యాంక్ ఉంది, 51% ఆఫ్ స్టేక్ని కొనబోతున్నారు అనేది ఇక్కడ మనకి కనిపిస్తున్న అప్డేట్ అనమాట. అది ప్రిలిమినరీ టాక్సే ఉన్నాయి కాబట్టి సో దానివల్ల ఏంటంటే మనం దీన్ని బట్టి జడ్జిమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది చెప్తానమాట. సో మార్కెట్లో ఎందుకు హైయర్లో ఓపెన్ అయిందంటే బికాస్ ఆఫ్ ఈ హైప్ అనమాట, ఈ న్యూస్ అప్డేటు. దాని తర్వాత మీకు తెలుసు కదా, టీవీ ఛానల్ చూసామంటే కాసేపు ఇది అని చెప్పి ముంచుతారు. సాయంత్రం కల్లా 3:30 కల్లా మన మునిగేటట్టు చేస్తారు. సో ఎస్ బ్యాంక్ కూడా అలాగే మార్నింగ్ ఓపెనింగ్ కొన్న వాళ్ళని ముంచింది. చూడండి సార్, అలాగే సో వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను ఏంజల్ జీరోతో 2 ఇచ్చాను. సో ఇద్దరు కూడా పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఏ లింక్ ద్వారా అయినా సరే అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. సో అర్థమవుతుందా? అదే మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఫ్రెండ్స్ని కూడా రెఫర్ చేయొచ్చు అనమాట. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్పి చెప్తాను. ఏదైనా వాళ్ళు బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు వెబినార్లు కండక్ట్ చేస్తుంటే, లేదా మీకు ఏదైనా టాపిక్ కావాలి, అందరికీ కామన్గా అడుగుతున్న టాపిక్ మీద అప్పుడప్పుడు ఏంటంటే వెబినార్లు కండక్ట్ చేస్తూ ఉంటాను. చూడండి, అలాగే ఎస్బీఐకి సంబంధించిన క్వార్టర్లీ ఎర్నింగ్స్ మనకి ఇంట్రెస్ట్ ఎర్న్డ్ చూస్తే ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 7.8% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 9% లాస్ కనిపిస్తూ ఉంది. సో గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ ఏంటంటే బ్యాడ్ లోన్స్. సో గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ రెండు కూడా ఏంటంటే పెరిగాయి. ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేయాలి కదా ఎన్పిఎస్. సో నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అంటారు. అరౌండ్ 3 monthsకి పైగా రికవర్ అవ్వని లోన్ అమౌంట్స్ని ఎన్పిఎస్గా బ్యాంక్స్ చూపిస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఎసెట్ క్వాలిటీ అనేది పడిపోతుంది ఎన్పిఎస్ పెరుగుతూ ఉంటాయి. సో ఎన్పిఎస్ అనేది పెరగకూడదు అనమాట. రీసెంట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే పెరిగింది. ఇది కరెక్ట్ చేసుకోవాలి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు. సో అదనమాట, ఇదే ఒక అప్డేట్గా చూడండి. అలాగే సిడిఎస్ఎల్కి సంబంధించి రెవెన్యూ ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 6.8% డ్రాప్ ఉంది. నెట్ ప్రాఫిట్లో 22% క్షీణత. సో ఇది మనం అబ్జర్వ్ చేయాలని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే అదానీ పోర్ట్స్కి సంబంధించిన చార్ట్ అనమాట. సో అంటే రీసెంట్గా మనకి మంచి ర్యాలీస్ వచ్చాయి, కానీ ఈరోజు ఏంటంటే చార్ట్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తూ ఉంది. సో అది చూడండి అనమాట. నిన్నేమో అంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లోనేమో మనకి టాప్
గెయినర్గా ఉండి గెయినర్స్లో ఉంది, టాప్ ఫైవ్ గెయినర్స్లో. ఇప్పుడేమో టాప్ 5 లూజర్స్లో, నిఫ్టీ టాప్ 5 లూజర్స్లో అదానీ పోర్ట్స్, అదానీ ఈఎన్టీ ఉన్నాయన్నమాట. సో అదానీ పోర్ట్స్ లాగే అదానీ ఈఎన్టీ కూడా డ్రాప్ అయింది, ఒకసారి చూడండి. సో అట్లాగే మరి రిలయన్స్ యొక్క చార్ట్లో కూడా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ మోడ్ కనిపిస్తూ ఉంది. వీక్నెస్ ఏం లేదు, అది కిందకి పడి డౌన్ ట్రెండ్ అయితే అక్కడ స్టార్ట్ అవ్వలేదు. అందుకని నిఫ్టీ మీద న్యూట్రల్ వ్యూతోనే ఉంటున్నాను అనమాట. సో ఏ క్షణమైనా మనకి మార్కెట్ డౌన్ సైడ్కి టర్న్ అవ్వచ్చు అనమాట. దాని ఇంపాక్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు రిలయన్స్ చార్ట్లో కూడా మనం చూసి కన్ఫర్మేషన్ తీసుకుంటాం, అదనమాట. సో అందువల్ల ఏదైనా రన్నింగ్ మార్కెట్లో ఏదైనా తేడా ఉండి ట్రెండ్ చేంజ్ అయ్యేలాగా డౌన్కి వెళ్ళేటట్లు ఉంటే కనుక, సో ఖచ్చితంగా ఏంటంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ముందుగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తాను. కాబట్టి ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది కదా మన ఛానల్ డిస్క్రిప్షన్లో, దాని ద్వారా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. కుదిరితే నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. సో అందాక సెలవా మరి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.